వెల్కమ్ టు సిరీస్ బ్రిడ్జ్. మనం వైజాగ్ చివరి అనీస్ కాలేజ్ ఉన్నాం. కొద్దిగా అడ్వెంచర్గా ఉంటుంది రోడ్ అంటారా. సో కష్టపడి వచ్చాం ఇవాళ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్ సిరీస్ బ్రిడ్జ్. ఓకే, రిస్ట్రిక్షన్ ఏరియా. డ్రోన్ లేదు, డ్రోన్ ఉంటే మనకి తప్పకుండా డ్రోన్ తినేసి అలా కాదు. చెప్తున్నారు ఆల్ అరౌండ్ ద సిరీస్ బ్రిడ్జ్. వెల్కమ్ టు ద సిరీస్ బ్రిడ్జ్. చెప్పు, ఇవాళ ఎక్కడున్నావు, ఎక్కడికి వచ్చావు? ఇక్కడ రావడం చాలా ఇది ఒక అడ్వెంచరస్ జర్నీ అయిపోయింది ఫస్ట్, కానీ బాగుంది, చాలా బాగుంది. సగంలో భయపడతారు కొంచెం రోడ్డు చూసి, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగుంది కదా. ప్రశాంతంగా కొద్దిగా రిమోట్ ఏరియా, బట్ కొద్దిగా రిస్క్ చేసి రావాలి. ఇక్కడ జనాలు తక్కువ మంది ఉంటారు. సో బియర్ ఆఫ్ ద పీపుల్ ఫర్ హియర్. అండ్ చాలా షూట్స్ కోసం వచ్చే వాళ్ళు జనాలు ఎక్కువ మంది ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి ఏరియాలో. అండ్ విత్ ద సెక్యూరిటీ ఏరియా అది రైట్ నౌ అన్నారు. మీకోసం కష్టపడి ఇవాళ దూరం వచ్చావు. మీరందరూ లైక్ చేస్తారనుకుంటున్నాను. ప్రస్తుతం మనం ఉన్నది దివిస్ బ్రిడ్జ్, విశాఖపట్నం దగ్గర అనీస్ కాలేజ్ నుంచి పక్క నుంచి వస్తే దివిస్ బ్రిడ్జ్ ఉంటుంది. యాస్, దిస్ అ వండర్ఫుల్ బ్రిడ్జ్ హియర్. కానీ కొద్దిగా రోడ్డు బాగాలేదు ఇక్కడ. దిస్ ఇస్ ద బ్రిడ్జ్. ఇది దివిస్కి లోపలికి వచ్చే బీచ్కి వచ్చే రోడ్. ఇది మన ఇష్టమైన రోడ్ బాగున్నది. అక్కడ మన ఇటుకల్లో వచ్చాయి కదా. కానీ ద లొకేషన్ ఈజ్ వెరీ మచ్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్. అండ్ దిస్ ఈస్ ద గేట్ J ఆఫ్ ది ఎంట్రన్స్ of the construction site of Divis laboratory, where the pipes are already pipelines అన్ని సంపూర్ణకి పంటానికి పెట్టారు. కానీ లొకేషన్ మాత్రం అదిరిపోయింది. మళ్ళీ నమ్మకం మీరు ఎక్కడికి వస్తే ప్రశాంతంగా ఫీల్ అవుతారు. రిమోట్ ప్లేస్ అండ్ వండర్ఫుల్ లొకేషన్ where we can enjoy your time for an hour. Just come before 1 o'clock so that the people will not be that much crowded here. After 1 the people may be crowded and లేడీస్ వచ్చినా కొంచెం సెక్యూర్గా ఉంటుంది. అంటే 2:33 తర్వాత వస్తే కొద్దిగా లేడీస్ వచ్చినా సెక్యూర్గా ఉంటుంది ప్లేస్ అంటాను. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. నౌ విజయ్ రిపోర్టింగ్ ఫ్రమ్ దివిస్ గేట్ నెంబర్ J1. థ్యాంక్ యూ. ఐ హోప్ ఆల్ యూ హ్యావ్ ఎంజాయ్ దిస్ వీడియో ఆఫ్ దివిస్ బ్రిడ్జ్. థ్యాంక్ యూ. నేను మీ విజయ్ సైనింగ్ అవుట్. ఇది మనం ఎగ్జిట్ అవుతున్నాం ఇప్పుడు దివిస్ నుంచి. ఇది వెనకాల ఎక్స్పీరియన్స్ మనం కార్లో వెళ్తున్నాం. సో కొద్దిగా ఘాట్ రోడ్ లాగే ఉంది. And you can enjoy the location what is there. బుద్ధగా ఉంటుంది. సో ఇప్పుడు జాగ్రత్త రావాలి. కానీ వచ్చినప్పుడు ఒక అడ్వెంచర్గా ఉంటుంది మీకు. కానీ ఫ్రెండ్స్తో పాటు 5-10 మందితో కలిసి వస్తే మీరు ఎంజాయ్ చేసే లొకేషన్ ఏదో ఘాట్ రోడ్లో వచ్చినట్టు. ఇట్స్ వండర్ఫుల్. పార్ట్ 5 కనెక్షన్స్ చేసి ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వస్తుంది కానీ APFID అని రాసి వాష్ చేసి. కానీ anyways, that a beautiful trip
కెన్ ఎంజాయ్ బై రిటర్నింగ్ దిస్. నేను రిటర్న్ అవుతున్నప్పుడు ఈ వీడియో తీసుకున్నాను. వెళ్ళినప్పుడు కొద్దిగా రోడ్ బాగుంటుందో ఉండదో అని చెప్పి వీడియోని ట్రై చేసాం. కానీ అక్కడక్కడ వాటర్ వచ్చిన వల్ల మీ బండి స్ట్రక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ బండి వచ్చిన చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి. ఇంకా రిమోట్ లొకేషన్ కాబట్టి వెహికల్ ఎవరు తోచేయడం కూడా రావచ్చు రాపోవచ్చు. ఇది అది చూసారా కొండలు కూడా మీకు ఎపీరియన్స్ ఎంత బాగుందో. తాడి చెట్లు పక్కన గొర్రెల మేపిస్తున్న వాళ్ళు చిన్న జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు మారుమూల ప్రాంతం ఉంది. సో తాడి చెట్లు మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ. ఒకప్పుడు వేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. ఇంత అందమైన ప్రదేశాన్ని సృష్టించిన వాళ్ళు. ఎవరో ఒకరు వేస్తే కానీ మొక్కలు రావు కదా. సో నేను ఎప్పుడు ఏమంటానంటే మనం ఇలా వేస్తే నెక్స్ట్ జనరేషన్కి మనం చెట్లు ఇవ్వడానికి అవుతుంది. సో ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అంతా ఎవరో ఒకరు చేస్తే కానీ రాదు. సో ఇది మొత్తం విజిటింగ్ వెళ్తున్న లొకేషన్. నేను ఇది చెప్పుకుంటాను. బాయ్. ఇది ఎగ్జిట్ దివిస్ది. సో ఈ వీడియో బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. జై హింద్. నేను మీ విజయ్ నెట్వర్క్.